సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. అమ్మా, యేసు ప్రభు మళ్ళా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే మనలను తీసుకుని వెళ్ళిపోవటానికి. ఇప్పుడు భయపడతామా లేకపోతే ధైర్యంగా ఉందామా? అమ్మో ఇంకేమైనా ఉందా? మా ఇల్లు ఏంటి, మా వాకిలు ఏంటి, మా స్థలాలు ఏంటి, మా బంగారం ఏంటి, మా పరిస్థితులు ఏంటి, మాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా బంధువులు ఏంటి, మా బీరకాయ పీస్ ఏంటి, వీళ్ళందరిని వదిలిపెట్టి ఏమా వెళ్ళిపోతామా? మనలను తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు యేసు ప్రభు వారు. ఎంత ఆశ్చర్యం! ఈ మాట చాలా ఇష్టం నాకు ప్రియులారా. ఆ విధంగా ప్రభువుతో వెళ్ళిపోవటం ఉందే. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇంకా గుడివాడలో ఉందామనేనా? ఎంతమంది ఇష్టపడుతున్నారమ్మా? వెరీ గుడ్, చాలా సంతోషం. మన సంఘం చాలా మంచి సంఘం. యేసయ్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న సంఘం మంది. ఈ బాధలు కష్టాలు ప్రభు ఇవన్నీ వద్దయ్యా, నువ్వు వస్తే చాలు వచ్చేస్తాం మేము. ఎందుకు వస్తున్నాడు దేవుడు రెండోసారి? మనలను ఆయన యొద్దకు తీసుకొని పోవుటకు ఆయన మరలా వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంత చక్కని మాట ఉంది ప్రియులరా. ఆయన మనలను తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ మన కొరకు స్థలమును సిద్ధపరిచాడు. ఇళ్ల స్థలం ఉంది అక్కడ మనకి. అక్కడ దేవుడు మనకి గృహమును కట్టాడు. నివాస స్థలం మనకుంది. డ్వెల్లింగ్ ప్లేస్ అంటాడు దాన్ని. ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు మనల్ని? సురక్షితమైన స్థలములోనికి. మనం అమ్మేయటానికి తీసుకెళ్ళడు. అమ్మటానికి ఏముంది అక్కడ పరలోక రాజ్యంలో? ఆయనే మనల్ని కొంటే, ఆయన మనల్ని అమ్మటం కాదు, ఆయన మనల్ని కొన్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన స్వరక్తముతో నిన్ను కొన్నాడు దేవుడు. నువ్వు ఎంత విలువైనటువంటి మనిషివి తెలిసినా? మనల్ని ఎవరైనా కొంటారమ్మా బజార్లో నిలబెడితే? కానీ అలాంటి నన్ను దేవుడు ఎందుకో కొన్నాడమ్మా. ప్రైజ్ లార్డ్, చప్పట్లు కొట్టాలి. అలాంటి నన్ను దేవుడు కొన్నాడు. నిన్ను దేవుడు స్వరక్తముతో కొన్నాడు. అంటే నీవు దేవునికి ఎంత అవసరమో చూడు. అందుకే నిన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన స్వరక్తమును కార్చి విలువైన రక్తముతో నిన్ను కొన్నాడు దేవుడు. మనల్ని అమ్మటానికి కాదు తీసుకెళ్ళేది, మనల్ని ఆల్రెడీ కొనేసుకున్నాడు దేవుడు, సొంతం చేసుకున్నాడు. నీవు నా సొంతం అన్నాడు. అంతే. మనం ఎవరని తెలిసినా విలువ పెట్టి కొనబడిన వారము. ఎంత ధైర్యంగా ఉండాలి మనం ప్రియులారా. ఎందుకు వస్తున్నాడంటే మనల్ని తీసుకువెళ్ళిపోవటానికి వస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. యేసు ప్రభు రెండవ రాకడలో వస్తున్నప్పుడు చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారంట. అందుకు వస్తున్నాడు దేవుడు ఇప్పుడు. అదేంటయ్యా చనిపోయిన వారు తిరిగి లేటం ఏంటి? కొంతమంది ఖననం చేస్తున్నారు, కొంతమందిని మాడి మసి అయిపోతున్నారు, బాడీలు దొరకటం లేదు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? మళ్ళీ ప్రియులరా, శరీరము కేవలము మృతతుల్యమైంది అంటాడు. శరీరము కేవలము గుడారం వంటిదే, శిథిలమైపోచున్న గుడారము లాంటిది శరీరము ప్రాముఖ్యమైంది కాదు. అందులో ఉన్న విలువైన ఆత్మ ప్రాముఖ్యమైంది. దానికి మరణము లేదు. దానికి ఒక రూపం ఉంది కానీ శరీరమునకు రూపం లేదు. శరీరము కేవలము మృతతుల్యమైనది. శిథిలమైపోయే గుడారం ఎలాంటిదో శరీరం అలాంటిదే. ఈ శరీరం పర్మనెంట్ కాదు. ఇది మరణించిన వెంటనే మారిపోద్ది శరీరం. కానీ ఆత్మ మారదు ప్రియులారా. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును అన్నాడు బైబిల్లో. ఆత్మకు మరణం లేదు. ఒక్కసారి మనం పుట్టామంటే మరణం లేదు. యుగ యుగములు సజీవులుగా దేవునితో ఉండగలం ప్రియులారా. ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే మరణించిన వారందరూ తిరిగి లేస్తారు. సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి లేచెదరు. ఆయనను పొడిచిన వారు ఆయన చూస్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనందరము చూడగలము. ఒకవేళ సమాధి అయిపోతే వాళ్ళు కూడా తిరిగి మనతో పాటు లేచి చూస్తారు ప్రియులారా. ఎంత అద్భుతం ప్రియులారా. చూడండి దయచేసి ఏమని రాస్తున్నాడు 28వ అధ్యాయంలో. దీనికి ఆశ్చర్యపడకుడి. ఇప్పుడే మీరు ఆశ్చర్యపడుతున్నారు. అదేంటి సమాధుల్లో ఉన్నారు లేవటం ఏంటి? ఆశ్చర్యపోతున్నావా? ముందే బైబిల్లో రాశాడు, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపడుతున్నావా? తప్పకుండా లేస్తాడు. మరణించిన వాడు తప్పకుండా లేస్తాడు. మానవుని మరణం అది పర్మనెంట్ కాదు. ఇది అసలు మరణం ఒకటి ఉంది, అది రెండవ మరణం అన్నాడు బైబిల్లో.
ఒకసారి మరణించిన వాడిది పర్మనెంట్ కాదు, అది తప్పకుండా మళ్ళీ దాని నుంచి లేస్తాడు అతను. ఎప్పుడు లేస్తాడంటే యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు. ప్రభు ఎందుకు వస్తున్నాడు? మనలను తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు, మనలను సమాధిలో నుంచి లేపటానికి ప్రియులారా వస్తున్నాడు. ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు తీర్పు తీర్చబడతాం మనం. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? యోహాను సువార్తలు అక్కడ 5వ అధ్యాయంలో 22 వచనంకి పైకి వెళ్ళండి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఇవ్వబడింది. యేసు ఎవరో తెలిసినా తీర్పు తీర్చేవాడు ఆయన. ఇప్పుడు రెండవ రాకడలో మొన్న వచ్చినప్పుడు తీర్చలా తీర్పు, ఆయన కాముగా వెళ్ళిపోయాడు. రెండవసారి మళ్ళీ వస్తున్నప్పుడు నీకు నాకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ప్రియులారా. అవి మంచివైనను చెడ్డవైనను మనుషులు చేసిన ప్రతి క్రియ ప్రతి పని నిమిత్తమై తీర్పులోనికి తేబడును అన్నాడు బైబిల్లో. తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞాప్తి నుంచుకో, తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞాప్తి నుంచుకో, జ్ఞాప్తి నుంచుకో. యవ్వనుడా సంతోషపడుమా యవన కాలమునా, అయితే వీటిని బాటి దేవుడు, అయితే వీటిని బాటి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞాప్తి నుంచుకో, తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞాప్తి నుంచుకో, జ్ఞాప్తి నుంచుకో. ప్రియులారా, ఆయన వస్తున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన వచ్చినప్పుడు మనం తీర్పులో తెస్తాడు. ఆయన వచ్చినప్పుడు రెండవసారి మనందరము తిరిగి లేస్తాం, మనందరము చూస్తాం. మనకంటే ముందు మరణించిన వారు సమాధిలోంచి తిరిగి లేస్తారు, అందరూ ప్రత్యక్షం అవుతాడు ఆయనకి. ప్రియులారా, ఎంత ఆశ్చర్యము! ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి ఎప్పుడు వస్తాడో ప్రశ్న. అన్నయ్య మరి వస్తాడు 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 అంటున్నారు, ఏమా వస్తాడు వస్తాడు అరగంట నుంచి ఊదర కొట్టేస్తున్నావు వాక్యాన్ని. ఎప్పుడు వస్తాడు చెప్పు, ఎప్పుడు వస్తాడు? ఎవరికైనా తెలిసిన వాళ్ళు మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు? యేసు ప్రభు రెండవ రాకడలో ఎప్పుడు వస్తాడు? ప్రశ్నకు ఆన్సర్ ఎవరైనా తెలుసా? ఏమా నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను ఎప్పుడు వస్తున్నాడు యేసయ్య రెండవసారి? చెప్పొచ్చుకమ్మా చక్కగా. ఎప్పుడు వస్తున్నాడమ్మా? నువ్వు చక్కగా చెప్తున్నావు. ఎప్పుడు వస్తాడమ్మా? ఎప్పుడు వస్తున్నాడు? రెండవసారి ఎప్పుడు వస్తున్నాడు? రెండవసారి. బైబిల్ పండితులారా, మీ ఆన్సర్ కోసం చూస్తున్నా. రెండవ రాకడలో యేసయ్య ఎప్పుడు వస్తున్నాడు? కమాన్, వెరీ గుడ్. ఓకే, తెలీదు, మంచిదే. అసలు పక్కన కాడబారేసి కూర్చున్నారు మీరు. తెలియదు, వదిలేసేద్దాం, బైబిల్ చెప్తుంది లేదే. బైబిల్ మాట అది కూడా. వెరీ గుడ్. అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకెప్పుడు వస్తాడమ్మా? పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడు దేవుడు? మేఘాల ఎప్పుడు, ఎట్లా వస్తాడు అంటలా నేను. దానికి మళ్ళీ ఇప్పుడు మూడో ప్రశ్న ఉంది. ఎప్పుడు వస్తాడు యేసయ్య? అసలు వస్తున్నాడుగా, ఇది ఒక సమస్య. అసలు వస్తున్నాడా? వస్తే ఎప్పుడు వస్తున్నాడు? యాకోబు గారు ఎప్పుడు వస్తున్నాడు దేవుడు? రెండవ రాకడలో యేసయ్య ఎప్పుడు వస్తాడో నేను మాట్లాడు. ఇప్పుడు నేను ఇక మీరు మాట్లాడితే నేను మాట్లాడతా. ఎప్పుడు వస్తున్నాడు? ప్రియులారా, మత్తయి సువార్త, బైబిల్లోనికి వెళ్దాం. మత్తయి సువార్త తీయండి, 24వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతానమ్మా. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవహు దినములు ఎలాగుండెనో. ఇప్పుడు నోవహు దినములు ఎలాగున్నాయి కావాలి ఇప్పుడు మనకి. కావాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధనలో
ఆది కాండంలోకి వెళ్ళాలి ఇప్పుడు. సరే వెళ్ళటం ఎందుకు, మనం ఎట్టంటే వాళ్ళో తెలిసి ప్రభు అక్కడే రాశాడు చూడండి. నోహ దినం ఎలాగున్నాయంట, జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉన్నారు. జలప్రళయం ఎంత సడన్గా వచ్చిందో యేసు ప్రభు అప్పుడే వస్తాడు. యేసయ్య రెండవ మారు ఎప్పుడు వస్తాడంటే మనుషులందరూ తినుచు, తినటం అంటే ఏంటమ్మా, బిర్యానీలు. అసలు ఇంట్లో భోంచేస్తేనే ఎవరన్నా, ఇంట్లో భోంచేస్తేనేగా, వంట చేసుకుంటేనేగా. అసలు నేను వంట తప్ప ఏది బయట తింటలే అసలు. ఇప్పుడు మారేలే, అప్పుడు మరి అన్నీ బయటేగా ఆ రోజుల్లోనమ్మా. ఇప్పుడు మంచోడిని అయ్యా కానీ అప్పుడు అన్నీ బయటే. ప్రియులారా, తినుచు, చెప్పండి దాని నెక్స్ట్, త్రాగుచు, మంచినీళ్ళు అయితే పర్లా, త్రాగుచు, మంచినీళ్ళ త్రాగుచు, చెప్పండి పక్కన, పెండ్లి చేసుకొనుచు, తప్పే ఉంది, పెండ్లి చేసుకొనుచు, చెప్పండి పక్కనే ఉంది, పెండ్లికి ఇచ్చుచు, తప్పే ఉంది. కానీ దేవుని మరిచిపోయి, దేవుని కంటే ఎక్కువగా తిండిబోతులై, దేవుని కంటే ఎక్కువగా త్రాగుబోతులై, దేవుని కంటే ఎక్కువగా పెళ్లికి చేసుకుంటూ, దేవుని కంటే ఎక్కువగా పెళ్లికి ఇచ్చుచు, ఈ దేవుని కంటే ఎక్కువగా ఇళ్ళు కట్టుకొనుచు, ప్రపంచం అంతా ఇలాగ ఉంది ఈ రోజున. అంటే దేవుని రాకడ రావటానికి బహు సమీపం ఉందని. యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు వస్తున్నాడు? ఇదిగో ఇప్పుడే వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? ఇవన్నీ కనబడుతున్నాయి మనకి. ఇవన్నీ కనబడుతున్నప్పుడు ప్రభువా నీ వచ్చుచున్నావు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ వచ్చుచున్నావు ప్రభువా. దేవుడు ఎప్పుడు వస్తున్నాడంటే ఆయన తిరిగి మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో చాలా వివరంగా రాశాడు భక్తుడైన పౌలు గారి. ప్రియులారా, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, సహోదరులారా, అమ్మ తీసారా? తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. అంటే యేసు ప్రభువారు ఎప్పుడు రెండవ రాకడలో వస్తాడో నేను మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. మనకు అప్పచెప్పేశాడు, మనకు వదిలేశాడు. అసలు యేసు ప్రభు రెండవ రాకడలో రావటం అంటే అయ్యా నేను ప్రత్యేకంగా ఏం చెప్పను, మీకే తెలుసు ఆ సంగతి. ఎట్లాగంటే రాత్రి వేళ దొంగ ఎలాగ వస్తాడో. ఏమా దొంగ ఫోన్ చేసి వస్తాడా? ఏమా ఫోన్ నెంబర్ తీసుకుని అమ్మాయి ఈ రాత్రి 8:20 మీ ఇంటికి వస్తున్నాను దొంగతనం అంటాడమ్మా? దొంగ ఎలాగ వస్తాడో రాత్రి వేళ ఆ విధముగా యేసు ప్రభు వస్తున్నాడు. ప్రభు దినం అలాగే ఉన్నది. ప్రియులారా, ప్రభు ఎప్పుడు వస్తాడో దొంగ వలె వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, అనుకొనని గడియలో వస్తాడు. కాబట్టి రెండవ రాకడలో ప్రభు వచ్చే సమయమో తెలియదు, కానీ కొన్ని సూచనలు దేవుడిచ్చాడు. ఆ సూచనలు ఏంటంటే మనము సిద్ధపడటానికి వీలుగా కొన్ని సూచనలు ప్రభు ఇచ్చాడు. జనులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుకొనుచు పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే ఆ పరిస్థితి ఎప్పుడు వచ్చిందో అప్పుడు దేవుని రాకడ వచ్చేస్తున్నట్లు లెక్క పెట్టుకోవాలి. ఆయన వచ్చుచూ ఉన్నప్పుడు ప్రియులరా ఎట్లా వస్తున్నాడంటే, ఎప్పుడు వస్తున్నాడంటే దొంగ వచ్చినట్టుగా వస్తున్నాడు. ఆయన దొంగ వచ్చినట్టుగా అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయంలోనే చెప్తాడు చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తే ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు దేవుని యొక్క దూతలు అక్కడ ప్రత్యక్షమై ఒక మాట చెప్పిన ప్రియులరా ఏమని చెప్పి 11వ వచనంలో అంటాడు చూసారా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిని. ఆరోహణ వెళ్ళిపోతున్న యేసు ప్రభువును చూసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రభు వెళ్ళిపోతున్నావు అయ్యా, 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నావయ్యా,
3 సంవత్సరాలు మేము మీతో ఉన్నాం ప్రభువా, 3.5 సంవత్సరాలు గొప్ప సేవ చేసావు ప్రభువా, మా కళ్ళు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, గుడ్డి వాళ్ళని బాగు చేసావు, కుంటి వాళ్ళు కాళ్ళు ఇచ్చావు ప్రభువా, భోజనం పెట్టావు, రొట్టెలు పంచిపెట్టావు ప్రభువా, వెళ్ళిపోతున్నావా అని ఏడుస్తున్నారు వీళ్ళు. అప్పుడు దేవుని దూతలు, 2 దూతలు ప్రత్యక్షమై ఏమన్నారు తెలిసిన, అబ్బాయి మీరు చూస్తున్నారే యేసుప్రభు వెళ్ళిపోవటం, ఆ వెళ్ళిపోతున్న క్రీస్తు ఎట్లా వెళ్తున్నాడో అట్లాగే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఎవరి మాట అమ్మా ఇది? ఎవరి మాట ఇది? దేవుని మాట. బైబిల్లో మాట చెప్తున్నాను, ఇంకేదైనా మాట చెప్తున్నానా? ఇప్పుడు చెప్పండి, మీరందరూ నమ్ముతారా లేదా? ఎట్లా వెళ్ళాడు యేసుప్రభు, తిరిగి మళ్ళీ అట్లా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మనము ప్రిపేర్గా ఉండాలి ప్రియులారా, సిద్ధపడి ఉండాల్సిన అవసరత ఎంతో ఉంది. ఇప్పుడు దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం ప్రియులారా. ఆయన లోకానికి తీర్పు తెరకు వచ్చాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు ప్రియులారా. ఆయన ఎలా తిరిగి రాబోతున్నాడు మరొక ప్రశ్న. మళ్ళీ ప్రశ్న అయినా, యేసుప్రభు మొట్టమొదటి వచ్చి వెళ్ళిపోయాడా? నంబర్ 1 వెళ్ళిపోయాడమ్మా, వచ్చాడు వెళ్ళిపోయాడు. రెండోసారి వస్తున్నాడా? వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మనలందరినీ తీసుకెళ్ళిపోవటానికి వస్తున్నాడు, మనలందరినీ తిరిగి లేపటానికి వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? దొంగ వలె అర్ధరాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. మొత్తం మీద తిని త్రాగి పెళ్లి చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు వచ్చేస్తాడు. ఆ సూచనలు మనకు కనబడుతున్నాయి. ఆ పాఠం అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఒక మళ్ళీ ప్రశ్న వేస్తాను మీకు నేను. ఆయన ఎలా వస్తాడు? ట్రైన్లో వస్తాడా? ట్రైను ఏమన్నా పరలోక రాజ్యానికి గుడివాడికి ట్రైన్ అని ఉందమ్మా? ఏమీ లేదు అమ్మ. ఎట్లా వస్తాడు? యాకోబు గారు చెప్పండి, ఎట్లా వస్తాడు? దేవుడు 2వ రాకడలో వస్తున్నాడు, గ్యారంటీ, దాని గురించి అనుమానం లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎట్లా వస్తున్నాడు ప్రియులరా? ఎట్లా వస్తున్నాడు? బైబిల్లోకి వెళదాం చూడండి. తెస్సలోనికి రాసిన పత్రికలో మొదటి తెస్సలో అక్కడే ఉందో చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అమ్మ, ఇక్కడ ఏం చూస్తామంటే, యేసు మృతి పొంది తిరిగి లేచి నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. నేను బైబిల్ చదువుతున్నా, దయచేసి వినాలి మీరు. నేనే వార్తాపత్రిక చదవట్లేదు, మ్యాగజైన్ ఏం చదవట్లేదు, క్రైస్తవ మాసపత్రిక ఏం చదవట్లా, బైబిల్ చదువుతున్నాను నేను. బైబిల్ అనగా దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఆయన ఎట్లా వస్తాడంటే, పరిశుద్ధులందరినీ తన వెంట పెట్టుకుని సహవాసముతో ఒక ఊరేగింపుగా వస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే రాడు, ఒక్కడే వస్తాడు అనుకుంటున్నావా? మా బాబా యేసయ్య వచ్చావయ్యా అందాం అనుకుంటున్నావా? కాదు, ఒక్కడే రాడమ్మా. బైబిల్ ఇంటికెళ్ళి మళ్ళీ దీన్ని నెమరవేసి చదవండి. ఆయన ఎట్లా వస్తున్నాడంటే, యేసునందు నిద్రించిన వారిని కూడా వెంట పెట్టుకుని వస్తాడు, పరివారంతో వస్తాడు, మహాజన సమూహంతో వస్తాడు, పెద్ద ఊరేగింపుతో వస్తాడు. గుడివాళ్ళ కూడా మనం చూస్తామమ్మా, ఎంతో దూరం లేదు, ఇది చాలా త్వరలో యేసయ్యను ఈ రకంగా మనం చూస్తాం. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. మనం చాలా త్వరలో యేసయ్యను ఈ రకంగా చూస్తాం. మనం ఏ రకంగా చూస్తామంటే, పరిశుద్ధులందరినీ ఆయనతో కూడా వెంట పెట్టుకొని తీసుకొస్తున్నాడు. ఒక రోజున తీసుకొస్తే ఏమన్నాడు తెలిసిన? ఆర్భాటముతోనూ. ఆర్భాటం అంటే ఏంటమ్మా చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు యేసుప్రభు వారు 2వ రాకడలో? పాఠమే, చక్కని పాఠం ఇది. యేసు వస్తున్నాడని గ్రహించాం మనం అందరం. ఎట్లా వస్తున్నాడు కావాలి ఇప్పుడు నాకు? ఎట్లా వస్తున్నాడు యేసయ్య? ఏమా చివర ఎట్లా వస్తున్నాడు యేసయ్య? ఆర్భాటముతో. ఆర్భాటం అంటే డప్పులు ఏమైనా ఉంటాయేమో తెలియదు, బ్యాండ్ మేళం ఉంటుందో తెలియదు, వీణ వాయిద్యం ఉంటుందేమో తెలియదు. దేవదూతలు వీణలు వేసేవాళ్ళు ఉన్నారు అక్కడ, వీణ వాయించేవారు ఉన్నారు, వీణలు వాయించువారు అని ఉంది బైబిల్లో. వీణలు వాయించువారు. వీణ వాయించటం అంటే వీణ, మీరు వీణని మీటినప్పుడు విన్నారమ్మా? వీణ ఓ టపటపలాడేవి వింటారు తప్ప వీణ వినండి మీరు ఎప్పుడన్నా. వీణ ఎలా ఉంటుందో తెలుసునమ్మా? వీణ పలుకుద్ది, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఏమో వాయిస్తారు. వీణ మీద మీటినప్పుడు వీణను మీటాలి,
వీణ మీద ఉన్న తీగలు మీటినప్పుడు పలుకుద్ది వీణ. మనిషి పలికినట్టు పలుకుద్ది, టాయ్ అంటుంది అనమాట. వీణ అనేది పలుకుద్ది. వీణలు మీటే దైవ సేవకులు, దూతలు, పరివారము క్రీస్తుతో ఉన్నారు. వారందరూ ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క వీణను పట్టుకొస్తారు. ఊహించాలి ఒకసారి. యేసుప్రభు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆర్భాటముతో. ఉందా? చదవండి అందరూ. ఎట్లా వస్తున్నాడు? ఒక్క మాట చదవండి. ఎట్లా వస్తున్నాడు? ఆర్భాటముతో. నా యేసయ్య వస్తున్నాడు. ఎట్లా? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో. మిఖాయేలు, ప్రధాన దూత మిఖాయేలు, ఆయన లీడరు. లక్షల కోట్ల పరివారమునకు లీడర్ ఎవరు? నాయకత్వం ఎవరు వహిస్తారు? మిఖాయేలు, ప్రధాన దూత. ఆయన ముందు బోర ఊదుతూ ఉంటాడు. మిఖాయేలు దూత బోర ఊదుతూ ఉంటే వాళ్ళ వెనక లైన్లు, ఎట్లాంటి లైన్లు ఉంటాయమ్మా? కోటాను కోట్ల దూతల పరివారం లైన్లతో ఉంటే యేసయ్య మేఘారూరుడిగా. చూడండి, దేవుని బోరతోనూ, బోర్లు ఉన్నాయి. నేను మాట్లాడట్లేదు, మళ్ళీ చదువుదాం. నేను మాట్లాడే మాటలు కాదని దయచేసి అర్థం చేసుకోవాలి. యేసయ్య వస్తున్నాడు రెండవ రాకడలో. మీరు ఇంటికి వెళ్ళి రాత్రి ప్రార్థన చేయాల్సింది ఇదే, ప్రభువా నీవు వచ్చేస్తున్నావయ్యా, నీవు వచ్చేస్తున్నావు ప్రభువా. ప్రభు వచ్చేస్తున్నాడా? చెప్పాలి త్వరగా. ప్రభు వచ్చేస్తున్నాడమ్మా? వచ్చేస్తున్నాడు ప్రభు. ఈ లోకం మంద కాదు, ఈ భూమి ఏమాత్రం మంద కాదు, ఈ శరీరమే మంద కానప్పుడు ఈ భూమి మందెట్లా అవుద్ది? ఇల్లు మందెట్లా అవుద్ది? ఈ గ్రహింపు నీళ్ళకి వచ్చినప్పుడు ప్రభు నేను ఒట్టివాడను, ఒట్టిదానను అని గ్రహింపు నీళ్ళకి వస్తుంది. ఆ గ్రహింపు నీళ్ళకి వచ్చినప్పుడు తప్పకుండా ఏం చేస్తావంటే నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటావు. అసలు గర్వించడానికి మన దగ్గర ఏమైనా ఉందా? అసలు చెప్పాలి త్వరగా. గర్వించడానికి మన దగ్గర ఏమైనా ఉందా? ఒకవేళ గర్విస్తే బైబిల్ అంటుంది దానిని వృధాతిశయము అంటుంది. అతిశయించడానికి మా దగ్గర ఏమీ లేదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గృహములను బట్టి, కొందరు ఉద్యోగములను బట్టి, కొందరు వ్యాపారమును బట్టి, కొందరు కులమును బట్టి, కొందరు పదవులను బట్టి అతిశయిస్తున్నారా? మేమైతే దేవుని యందు అతిశయిస్తున్నాం. మనం చప్పట్లు కొట్టాలి ఒకసారి. మేమైతే ప్రభువా నీ యందు అతిశయిస్తున్నావు, నీవు నాకుంటే చాలు, సమస్తం ఉన్నట్టే. నీవు నా దగ్గర ఉంటే కోటీశ్వరుని నేనే ఈ లోకంలో. నీవు నాకుండగా నాకు ఏ కొదువ లేదు ప్రభువా. ఆకాశం ఉంది, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఈ లోకంలో నీవు నాకుండగా ఏది అక్కర్లేదు ప్రభువా. ఏది ఉన్నా అశాశ్వతమైందే, ఏది ఉన్నా విడిచి వెళ్ళిపోవాల్సిందే. ప్రముఖులైన వారు భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి స్త్రీలు, బ్రహ్మాండం వంటి స్త్రీలు, ఎంతో పేరుగాంచిన స్త్రీలు ప్రియులరా, క్షణమాత్రం వల్ల వెళ్ళిపోతున్నారు. గుండె ఆగిపోయి చనిపోతున్నారు. వారిని ఎంతోమంది పొగుడుతున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళారో వారికి తెలియదు ప్రియుల. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మనకైతే తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నాం. మన యేసయ్య వస్తున్నాడు మన దగ్గరికి. ఆయన మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున. ఎంత బ్రహ్మాండం అంటే మాట అది. నేను ఎక్కడ తీసుకెళ్తున్నానో క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. మీకు చెప్పకుండా దేవుడు తీసుకెళ్ళడు మిమ్మల్ని. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నేను ఏ స్థలంలో ఉంటానో ఆ స్థలంలో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాను నేను. ఆయన రెండవ రాకడలో ఎట్లా వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? ఆయన ఉండు స్థలములో మనల్ని కూడా ఉంచాలని, ఆయన కట్టుకున్న గృహములో నిన్ను ఉంచాలని, ఆయన నిర్మించిన పరలోక రాజ్యమును నీకు సొంతం చేయాలని, నీకు దాన్ని అప్పచెప్పాలని, నీ చేతుల్లో పెట్టాలని, ఆ పరలోక రాజ్యాన్ని నీ కొరకే ఆయన మళ్ళా వస్తున్నాడు ప్రియులారా. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఈ మర్మాన్ని తెలుసుకుంటే మనం ఎంత ధైర్యంగా ఉంటాం. ప్రభువా ఈ లోకం నాది కాదు, నువ్వు మరలా వస్తున్నావు నా దగ్గరికి. ఎట్లా వస్తున్నాడు తెలిసిన ఆయన? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో. అంత చదవాలి. దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఎంత గగురు పొడుస్తుంది శరీరం నాకు. ఆయన దిగి వస్తున్నాడు. ఈ మాట నీకు తెలియక ఈ లోకం నాది అనుకుంటున్నావు, శరీరం నాది అనుకుంటున్నావు, ఆస్తి నాది అనుకుంటున్నావు, అన్నీ నాది అనుకుంటున్నావు. సహోదరుడా, సహోదరి, నీవు ఏ ధనవంతుడు అయినా, ఎంత పెద్దవాడు అయినా ఒకరోజు నీ ప్రాణం విడిచిపెట్టవలసిందే. ఎక్కడికి వెళ్తావు నీవు? రీసెంట్గా ఎంతోమంది ప్రాణం విడిచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రామినెంట్ పర్సనాలిటీస్ ప్రాణం అట్లాగా విడిచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళుతున్నావు నీవు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఒక్క ప్రశ్న వేసుకో.
ఒక్క ప్రశ్న వేసుకో గుండె మీద, ప్రభువా ఈరోజు నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఈ శరీరం ఏమైపోద్ది? ఇందులో ఉన్న విలువైన ఆత్మ ఏమైపోద్ది? ఆలోచించావు ఎప్పుడైనా? ఈరోజు భోజనం చేస్తున్నాం, మంచి కూర వండుకుని, మట్టగుడిచల కూర వండుకున్నాం, తినేస్తాం అంతేనా? రేపొద్దున కొద్ది తినేసి పడుకుంటాం అంతేనా? నేను ఎవరిని ఎంతకాలం జీవిస్తాను? నా జీవితం ఏ పాటిది? ఈ పాటిని ప్రాణం పోతే నా పరిస్థితి ఏమిటి? ప్రభువా నీవు నన్ను పిలిస్తే నేను ఎక్కడికి వస్తాను? నేను ఎక్కడికి వెళ్తాను? ఒక ఆలోచన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నువ్వు త్వరగా వచ్చుచున్నావు. నీ స్థలమును విడిచి బయలుదేరావు. ఏ క్షణంలో వస్తావో తెలియదు. మేఘారూరుడిగా రాబోతున్నావు. పరిశుద్ధుల పరివారముతో, వేవేల దూతల పరివారముతో మేఘములను వంచి మా దగ్గరకు వస్తున్నావు ప్రభువా. ప్రభువా, ఇదిగో తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారితో కలిసి భోజనం చేస్తాను. ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచయ్యా. నిశ్చింతగా ఉండనివ్వద్దు. తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు, గృహములు కట్టుకొనుచు మనుషులమైన మేము నిశ్చింతగా ఉంటున్నాం. ప్రభువా, మమ్మల్ని దయతో క్షమించు. సిద్ధపడే హృదయాలు మాకు దయచేయి. మేము సిద్ధపడాలి, మా కుటుంబాలను సిద్ధం చేసుకోవాలి, మా ప్రక్క వారిని సిద్ధం చేయాలి. నువ్వు ఎప్పుడు పిలుస్తావో మాకు తెలియదు ప్రభువా. ఈ శరీరము కేవలము మన్నే అన్నావు. ఇది ఎప్పుడు మంటలో కలిసిపోద్దో తెలియదు. మాలో నీవు పెట్టిన దీపం అది దేవుని ఆత్మ అన్నది. దానికి మరణము లేదు. తీర్పులోకి తెస్తున్నావు నీవు మమ్మల్ని. నీవు వచ్చి మమ్మల్ని తీర్పులోకి తెస్తావు. ఆ తీర్పులో ప్రభువా మేము పరలోక రాజ్యమునకు వారసులుగా చేయండి. ఎవరైనా మారు మనసు లేని వారికి మారు మనసు అనుభవం దయచేయండి. బాప్తీసు అనుభవం లేని వారికి బాప్తీసు అనుభవం దయచేయండి. ఇక సమయం లేదు ప్రభువా, సమయం లేదు. సమయము సంకుచితముగా ఉన్నదన్నావు కనుక ఆరాటపడి త్వరపడి ప్రభువా ఎంత త్వరగా మేము సిద్ధపడి రెడీగా ఉంటే నీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతావు. నీ రాకడ కొరకు ఎదురు చూసే కృప మాకు దయచేయండి. మెరిసి ప్రార్థన సంఘాన్ని ఎత్తబడే సంఘం గుంపులో ఉంచండి. ఎవరు కూడా విడవబడే వాళ్ళుగా లేకుండా ప్రతివారు ఎత్తబడే గుంపులో, ప్రతివారు మేఘములో నీతో పాటు కలిసి ప్రయాణం చేసే గుంపులో మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా బిడ్డలను సిద్ధపరచండి. మా సంఘ బిడ్డలు, మా కుటుంబాలను సిద్ధపరచండి. ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి వారిని మీరు పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి ఈ విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.